అసలు ఈ పోలవరం ఎందుకు నిర్మించాల్సి వచ్చింది? నిర్మించడం వలన ఎవరికి లాభం? పోలవరం పూర్తి అవ్వటానికి గవర్నమెంట్ ఎంత ఖర్చు పెట్టాల్సి వచ్చింది? కేంద్రం సహాయం ఎంతవరకు ఉంటుంది? ఈ వీడియోలో పూర్తిగా వివరిస్తాను. వీడియో పూర్తి వరకు చూడండి. పోలవరం ఎందుకు నిర్మిస్తున్నారో తెలుసుకునే ముందు మనకి నదులు అనుసంధానం గురించి తెలియాలి. మీరు గమనించే ఉంటారు, కొన్ని నదులు వర్షాలతో నిండిపోయి చాలా వరకు నీరు సముద్రంలో కలిసిపోయి వృధా అవుతూ ఉంటుంది. వర్షాలు బాగా ఎక్కువ అయితే నదులు నిండిపోయి చుట్టుపక్కన ఉన్న పంట పొలాల్లోకి వెళ్ళి అక్కడ పండిస్తున్న పంటకి నష్టం చేసి రైతులు కన్నీరు కారణం అవుతూ ఉంటుంది. కొన్ని నదులు ఉన్న చోట అస్సలు వర్షాలే సరిగా ఉండక నదుల్లో నీరు లేక ఎండిపోయిన ఆ చుట్టుపక్కల ఉన్న రైతులకి సరైన నీరు లేకపోవడం వలన రైతులు పంటలు సరైన దిగుబడి లేక రైతులు నష్టపోతూ ఉంటారు. ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలంటే ఎక్కడైతే వర్షాలు ఎక్కువ పడి నదులు నిండిపోతాయో ఆ నదుల మీద డ్యామ్ నిర్మించి వృధా అయిపోతున్న నీటిని స్టోర్ చేసి ఆ నీటిని కాలువల ద్వారా నీరు లేని నదులకు పంపించి అదే కాలువల ద్వారా ఎక్కడైతే వర్షాలు లేక పండించే రైతులు నష్టపోతున్నారో ఆ రైతులకు కావాల్సినంత నీరు వినియోగించేలా చేయడాన్ని నదుల అనుసంధానం అంటారు. దీని వలన ఎంత కొరతతో ఇబ్బంది పడుతున్న ప్రజలకి నీటి కొరత లేకుండా చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో 2 నదులు ఉన్నాయి. ఒకటి కృష్ణా నది, రెండోది గోదావరి నది. కృష్ణా నదికి డ్యాంలు ఉండటం వలన 2 రాష్ట్రాలు కృష్ణా నది నుండి సముద్రంలో కలవకుండా ఈ డ్యాంల ద్వారా వినియోగించుకుంటున్నారు. కానీ గోదావరి ఇలాంటి డ్యాంలు లేకపోవడం వలన చాలా నీరు సముద్రంలో కలిసిపోతూ వృధా అవుతుంది. ఈ వృధా అవుతున్న నీటిని స్టోర్ చేయడానికి ఆంధ్రప్రదేశ్లో అప్పట్లో పాలకులు పోలవరం అనే ప్రదేశాన్ని ఎంచుకొని ఒక డ్యామ్ ని నిర్మించి నీటి కొరత ప్రదేశాలకు పంపేలా ఆలోచన చేసి మొదలు పెట్టారు. అప్పట్లో పూర్తి చేయడానికి సరిపడా డబ్బులు లేక మొదలు పెట్టాక ఆపేశారు. 2004 రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వానికి ఏర్పాటు చేసి పోలవరాన్ని కొంతవరకు ముందుకు తీసుకెళ్లి ఈ ప్రాజెక్ట్ కి నేషనల్ స్టేటస్ కోరారు. అప్పట్లో ప్రధాని మన్మోహన్ సింగ్ ని నేషనల్ స్టేటస్ అంటే కేంద్ర ప్రభుత్వం 90% ప్రాజెక్ట్ కి కావాల్సిన డబ్బు ఖర్చు పెట్టాలి, 10% రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టాలి. ప్రధాని దీనిని సరైన ప్రతిపాదన ఇచ్చే లోపే ప్రమాదవశాత్తు రాజశేఖర్ రెడ్డి గారు మరణించడం వలన ఈ ప్రాజెక్ట్ పూర్తిగా ఆగిపోయింది. తరువాత తెలుగు రాష్ట్రాలు విడిపోయే సమయంలో ఈ పోలవరం ప్రాజెక్ట్ కి కేంద్రం ప్రభుత్వం నేషనల్ స్టేటస్ అని అమలు చేసింది. ఎవరూ ఊహించని రీతిలో నరేంద్ర మోడీ తెరపైకి వచ్చి కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఈ పోలవరం ప్రతిపాదనని అప్పుడు ఉన్న పరిస్థితుల వలన అంతగా ముందుకు తీసుకెళ్లలేకపోయారు. రాష్ట్ర ప్రభుత్వాలు తమ స్వంత ప్రయోజనాల కోసమే లేదా కేంద్రం నుండి ఈ ప్రాజెక్ట్ కి వస్తున్న డబ్బుల్ని లోటు బడ్జెట్ రాష్ట్రం వల్ల ఈ డబ్బుల్ని వేరే పథకాల పేరుతో వృధా చేయటమో ఏమో గాని పూర్తిగా నివేదిక మాత్రం ఇరు ప్రభుత్వాలు ప్రజలకు తెలపట్లేదు. ఇరు ప్రభుత్వాలు ఈ ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకెళ్లేలా లేకపోతున్నారు. ఇప్పుడు ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఏర్పాటుకి చాలా ఉపయోగపడింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వ సహాయంతో ఈ ప్రాజెక్ట్ ని పూర్తి చేయాలని కోరుకుందాం. మరొక వీడియోలో ఈ ప్రాజెక్ట్ కొరకు ఆ ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఎంతవరకు భూములు ఇచ్చారు, వారు ఆ భూములు గవర్నమెంట్ కి ఇవ్వటం వలన వాళ్ళకి లాభం జరిగిందా నష్టం జరిగిందా తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వార్తలు తెలుసుకోండి. ఈగల్ మీడియా నెట్వర్క్, మీ ప్రియాంక నేహ.